అందరికీ నమస్కారం. నేను ఉస్మానియా యూనివర్సిటీలో 1994లో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా జాయిన్ అయినాను. దాదాపు 30 సంవత్సరాల నుంచి పనిచేసినప్పటికి కూడా నా జీతం అనేది 30,000 కూడా లేదు. 2013లో స్ట్రైక్ చేసినప్పుడు, 2017లో స్ట్రైక్ చేసినప్పుడు మేము ఎంత స్ట్రైక్ చేసి ఏం చేసినా కానీ ఏదో 1000-1500 పెంచడం జరిగింది తప్ప మా జీవితాలు అనేటివి బాగుపడలేదు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంతో శ్రద్ధతో ఎంత అంటే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా అదే విధంగా పాల్గొన్నారు. మేము కూడా దెబ్బలు తిన్నాం, అన్ని తిన్నాం. తెలంగాణ వచ్చింది, చాలామంది జీవితాలు బాగుపడ్డాయి. మాత్రం ఉస్మానియా యూనివర్సిటీయే లేకుంటే తెలంగాణ వచ్చేదా? ఒక్కసారి ఆలోచించండి. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క సహాయ సహకారాలు లేకుంటే ఈ విద్యార్థులు ఉపాధ్యాయులు ఎక్కడ? వీళ్ళ సహాయ సహకారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి రెగ్యులరైజ్ చేయాలి, లేకుంటే మినిమం టైం స్కేల్ అనేది కంపల్సరీ అమలు చేయాలనేది మేము గవర్నమెంట్ కోరుతున్నాం. లాస్ట్ టైం 2018లో తిరుపతిరావు కమిటీ వేసినప్పుడు కూడా టీచర్ సపోర్ట్తోని టీచర్లకు శాలరీలు పెంచడం జరిగింది తప్ప నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు మొండి చేయి చూపెట్టడం జరిగింది. ఏ జియో వచ్చినా కానీ యూనివర్సిటీ అటానమస్ కాబట్టి యూనివర్సిటీకి ఇంప్లిమెంట్ చేయడం లేదు. మేము దేనికి వ్యతిరేకం కాదు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, మాకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాదాపు 1150 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉస్మానియా యూనివర్సిటీలో 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తే వాళ్ళకి కనీసం తినడానికి, తిండి, ఉండడానికి ఇల్లు, బట్ట కూడా లేకుండా పోతుంది. వాళ్ళ పిల్లలను పెంచుకోవడానికి, వాళ్ళ రెంట్ కట్టడానికి, వాళ్ళ స్కూల్ ఫీజు కట్టడానికి, మెడిసిన్స్కి వాళ్ళు ఎంత శోభను అనుభవిస్తుందంటే అది వర్ణాతీతం. గవర్నమెంట్ చేంజ్ అయ్యింది, వచ్చిన తర్వాత ఏదైనా మంచి జరుగుతుందా అంటే ఇప్పుడు కూడా టీచర్లకే మంచి చేయాలని చూస్తున్నాడు తప్ప నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు. మేము గవర్నమెంట్ను ఒకటే వినవించుకుంటున్నాము, మా వైస్ ఛాన్సలర్కి ఒకటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి మాకు కూడా రెగ్యులరైజ్ చేయడం కుదరదు, కోర్టులో కేసు ఉన్నదని చెప్పారు కాబట్టి కనీసం టైం స్కేల్ అనేది అమలు చేసి మా యొక్క ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తరఫున నేను గవర్నమెంట్ను, మా వైస్ ఛాన్సలర్ సార్ని విన్నవించుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే రేపు మహార్యాలీ ఉన్నది. మహార్యాలీ తర్వాత మళ్ళా మా యొక్క భవిష్యత్ కార్యాచరణను అందరం కలిసి చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. జీవితాలు నాశనం అయిపోతున్నాయి, జీవితాలు బాగుపడతలేవు. గవర్నమెంట్ కూడా మేము ఏదో కొంతమ కోరికలు కోరుతలేము, ఏదో రెగ్యులరైజ్ చేయమంటలేము, మాకేదో ₹1,00,000 జీతం అడుగుతలేదు. మినిమం 40-50,000 అనేది టైం స్కేల్ ఇంప్లిమెంట్ చేస్తే మాకు వచ్చే జీతాలు అవేం పెద్ద జీతాలు కావు. ఇప్పుడు మా ఉన్న జీతాలకు ఇంకొక 5-10,000 దానికి యాడ్ అయితే అది యూనివర్సిటీకి కానీ గవర్నమెంట్కి కానీ పెద్ద బడ్జెట్ కూడా కాదు. కాబట్టి యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి అని గవర్నమెంట్ అంటది, గవర్నమెంట్ దగ్గర పోతేనేమో యూనివర్సిటీ అంటది. ఇద్దరు మధ్యాహ్నం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీను ఫుట్బాల్ ఆడుకోవడం జరుగుతుంది. ఎంతోమంది మంత్రులను కలిసినాము, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ని కలిసినాము, వైస్ ఛాన్సలర్ని కలిసినాము, రిజిస్ట్రార్ అందరిని కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి నిర్ణయం అనేది ఇప్పటివరకు రాలేదు. దయచేసి ఇప్పుడైనా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నది కాబట్టి మా బడ్జెట్ ఎంతో కాదు సార్. మా యొక్క జీవితాలు, ఉద్యోగ భద్రత, జీవితాలు బాగుపడాలంటే ఓ టైం స్కేల్ ఒకటే మార్గం. కాబట్టి మా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి టైం స్కేల్ అనేది ఇంప్లిమెంట్ చేయాలని ఆ ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తరఫున నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు అభిలాష్ అండి. నేను ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీలో పనిచేస్తున్నాను. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి సేవ చేసుకుంటూ వస్తున్నాం. గతంలో ఉన్న మా వైస్ ఛాన్సలర్ రవీందర్ సార్ గారు మాకు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వేల సంఖ్యలో ఉన్నారు, మీరు చాలా ఎక్సెస్లో ఉన్నారు అనుకుంటా, మీకు ఏదో న్యాయం చేస్తామని ఉన్న 15% తీసి మాకు చాలా అన్యాయం చేశాడు. 4 ఏళ్ల నుంచి మాకు జీతం ఎటువంటి జీతం పెరగడం లేదు. ఇప్పుడు మా జీతం 15,000 లోపలనే ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే సార్, మాకు
మీ దగ్గర ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారని చెప్పిన రవీందర్ సారే 375 పోస్టులు తీసుకెళ్లి గవర్నమెంట్కి అప్పడెప్పడం జరిగింది. మా భవిష్యత్తు బాగా చేసినాక మీరు మిగతా పోస్టులు మీరు గవర్నమెంట్కి ఇచ్చి ఫిలప్ చేసుకోండి సార్. ఫస్ట్ మా మీద దృష్టి సాధించండి. మేము లేకపోతే నాయకులు మీకు నంబర్ 1 వచ్చేదా మీరు ఆలోచించండి సార్. 100% మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ, నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ గుడ్ విల్గానే వర్క్ చేసినాం సార్. మా దగ్గర సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది. దయచేసి మాకు ఏదైనా లైఫ్ ఇచ్చినాక మీరు తదుపరి కార్యాచరణ చేసుకోండి. మాకు టైం స్కేల్ ఇవ్వండి. ఈ టైం స్కేల్ కోరడానికి మేము శాంతియుతంగా రేపు మహా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కావున మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని మా వైస్ ఛాన్సలర్ సార్కి, ఇప్పుడున్న కుమార్ సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చి దీన్ని శాంతియుతంగానే మేము ప్రతిదీ సాధిస్తామని చెప్పేసి ఈ మీడియా తరఫు నుంచి మా వీసీ గారికి విన్నవించుకుంటున్నాం. నేను ఎంబీఏ కాలేజీలో పనిచేస్తాను. తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయని అనుకున్నాం, కానీ మేము 45 రోజులు సకల జన సమ్మెలో పాల్గొని మా జీతాలను కూడా మేము వదిలిపెట్టుకొని మేము సమ్మెలో పాల్గొని తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించినాం సార్. ఉస్మానియా సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళందరం కూడా. కాకపోతే మేము 10 సంవత్సరాల నుంచి మా చెప్పులు అరిగేలాగా యూనివర్సిటీ నుంచి సెక్రటరియట్కి అందరు మంత్రుల దగ్గరికి వెళ్ళి మా వినతి పత్రం అందజేయడం జరిగింది. అందరూ మాకు ఇప్పుడున్న మంత్రులు అయితే అందరూ కూడా మాకు విద్యాశాఖ మంత్రి మన సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది కాబట్టి ఇప్పుడు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము. మేము చర్చలు జరపడానికి మాకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని మేము ఈ మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి గారిని మేము చర్చలు మీరు ఎక్కడ పిలిస్తే మేము అక్కడ రావడానికి మా సంఘ నాయకులు అందరూ కూడా రెడీగా ఉన్నాము. మేము మా చాలని జీవితంతో మేము పనిచేస్తూ ఉన్నాం ఉస్మానియా సిటీ. దాంట్లో మేము ప్రతిదీ ఏదన్నా పని చేయాలన్నా కూడా. మీడియా మిత్రులకి నమస్కారం. మేము ఉస్మానియా సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులము. మేము గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం తెలంగాణ ఫస్ట్ ఉస్మానియా సిటీ అంటే ఉద్యమాల గడ్డ. ఇక్కడ నుంచి మనం తెలంగాణ సాధించుకున్నాము. తెలంగాణ సాధించుకోవడానికి కారణాలు కూడా మెయిన్ ఉద్యోగాలు, నీతులు, నియామకాలు ఇవే ఉండే. వచ్చినాక మా జీవితాలు మారుతాయి అనుకున్నాం, కానీ గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. ఇదిగో తీపి కబురు, అదిగో తీపి కబురు అని చెప్పి లాస్ట్ మూమెంట్ వరకు మాకు చెప్పి మోసం చేసింది. అందుకనే మేము ఈ ప్రజాప్రభుత్వాన్ని తెప్పించుకున్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఎంతో హోప్తో ఉన్నాము, ఎంతో భరోసాతో ఉన్నాము. మా ప్రయత్నాలన్నీ మేము సెక్రటరియట్కి వెళ్ళి చేయాల్సిన ప్రయత్నాలు మేము చేశాము. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి చేయాల్సిన ప్రయత్నాలు మేము చేశాము. ఇక్కడ మా వీసీ సార్ కూడా మాకు సానుకూలంగానే ఉన్నారు. మీకోసం నేను ఏదైనా చేయనీకి ఎప్పుడైనా సరే రెడీ ఉంటానని చెప్పారు. ఎప్పుడైనా కానీ మాకు వ్యతిరేకంగా ఎప్పుడు ఉండలేదు సారు. ఆయన కూడా గవర్నమెంట్లో ట్రై చేస్తున్నా అని చెప్పారు. సార్ ట్రై చేస్తున్నాడు, మేము ట్రై చేస్తున్నాము. అన్ని విధాలుగా అన్ని మంత్రులను కలిసినా కూడా మా ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. అసలు మా ప్రాబ్లం అనేది మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నలాగా అయిపోయింది మాకు. అసలు సార్ విన్నారా, ఆయన దృష్టిలో ఉన్నదా అని కూడా మాకు తెలియట్లేదు. అందుకోసం కూడా ఈ మీడియా పాయింట్ అనేది ఇప్పుడు మేము పెట్టుకొని డైరెక్ట్ సార్కి వెళ్ళే విధంగా ఇది ఒక ప్రయత్నం చేస్తున్నాము. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, ఇవన్నీ చేసేటి దాంట్లో యూనివర్సిటీకి వ్యతిరేకం కాదు. మా సమస్య అనేది ఎట్లా సాల్వ్ అవుతుందో అట్లా సాల్వ్ చేయమని కోరుతున్నాం. మీరు ఇప్పుడు ఐఏఎస్లు ఉంటారు, మీ కింద అందరు ఉంటారు. ఇది పెద్ద సమస్య కాదు సాల్వ్ చేయడానికి. ఏమైనా కావాలంటే సలహాలు ఇవన్నీ కూడా మా తరపున మేము యూనివర్సిటీ లెవెల్ ఎట్లా చేయొచ్చు అని చెప్పని కూడా మేము రెడీ ఉన్నాం. చర్చలకు పిలిస్తే రావడానికి రెడీ ఉన్నాం. గవర్నమెంట్లో మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు కొంచెం మా బాధలన్నీ వినండి. చాలా బాధలో ఉన్నాం, చాలా దుఃఖంలో ఉన్నాం. కాంగ్రెస్ని నమ్ముకొని ఉన్నాం, ముఖ్యంగా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం సార్. మీ దాకా మా వాయిస్ వస్తుందని అనుకుంటున్నాను నేను ఈ మీడియా పాయింట్ ద్వారా. దయచేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. చాలా హోప్తో ఉన్నాం సార్. మా వీసీ సార్ కూడా మాకు సపోర్ట్గానే ఉన్నారు సార్. మేము మంచిగా పనిచేస్తున్నాము. ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా యూనివర్సిటీకి అన్నిట్లలో మంచి పేరు తెస్తున్నాము. మల్టీ టాస్కింగ్ చేస్తున్నాము, కానీ తక్కువ జీతాలు తీసుకుంటున్నాము. మొన్న వచ్చినారు 370 మెంబర్స్ని. అసలు మా ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకురావాల్సిండే. ఆల్రెడీ మేము ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నాం. మాకు దారి చూపించినాక వాళ్ళని తీసుకొస్తే బాగుండు సార్. కానీ ముందే వాళ్ళని తీసుకొచ్చినారు, మీకు ఏం కాదని చెప్పినారు గత వైస్ ఛాన్సలర్ గారు. మేము నమ్మాము, మోసపోయామనిపించింది. ఇప్పుడు మాకు ఏం అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ఇంకా రిక్రూట్మెంట్ చేస్తా అంటుంటే గవర్నమెంట్లో కూడా మళ్ళీ మా పరిస్థితి ఏంది, మా జీవితం ఏందని చాలా బాధలో ఉన్నాం, చాలా టెన్షన్లో ఉన్నాం. కొందరు ఎంప్లాయీస్ అయితే ఇక లైఫే పోయింది అన్నట్టు వేరే ఆలోచనలో ఉన్నారు సార్. కొంచెం దయచేసి మా బాధ వినండి. సొల్యూషన్ మీరు అనుకుంటే పెద్ద సొల్యూషనే కాదు సార్, అది చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. మీ లెవెల్లో చేస్తారా, మమ్మల్ని పిలిచి ఏమని అడుగుతారా, మళ్ళీ మీరు ఏమనుకుంటారా అని మేము రెడీ ఉన్నాం సార్. మీ ద్వారా మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు వెంకన్న, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ ఎంప్లాయీని. గత 13-15 సంవత్సరాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. నాతో పాటు 1300 మంది
ఉద్యోగులు నాన్ టీచింగ్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ద్వారా టైం స్కేల్ చేస్తే బాగుంటుంది. ప్రస్తుత ధరలను చూస్తుంటే, పిల్లల ఫీజులు చూస్తుంటే, ఇంటి కిరాయిలు చూస్తుంటే మేము కట్టలేకపోతున్నాము. ఒక్క నాన్ టీచింగ్ ఉద్యోగి కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరి ముఖంలో చూసినా సంతోషం అనేది లేదు. చాలా బాధాకరంగా ఉద్యోగం చేస్తున్నాము. మేము వెట్టి చాకరీ చేస్తున్నాము. పై అధికారులు చెప్పినట్టు పని చేసుకుంటున్నాము. కాబట్టి మాకు దయచేసి టైం స్కేల్ చేసి మాకు మంచిగా నెలకు ఒక 35-40 వేలు జీతాలు వస్తాయి. మా జీవితాలు బాగుపడతాయి. మా పిల్లలు ఉన్నత ఉద్యోగాలు చదివి మంచి భవిష్యత్తు ఉంటుందని పిల్లల కోసం మేము ఉద్యోగాలు చేస్తున్నాము. మరియు గవర్నమెంట్ కూడా మాకు దయతలిచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా పేరు సుధాకర్. మేము గత 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి సేవలు అందిస్తున్నాము. అందుకు అనుగుణంగా ప్రభుత్వాన్ని మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. ఏంటంటే 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తున్నాం కనుక సర్వీసు, మా సర్వీసులను ఇప్పటికైనా ఇమీడియట్లీగా గుర్తించి మాకు న్యాయబద్ధంగా ప్రభుత్వం ఏదో విధంగా మాకు న్యాయం చేయగలుగుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. థ్యాంక్ యూ.